హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్ బి పర్మనెంట్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 1340కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జాబ్లో చేరగానే మీకు 50,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. 21 జూలై లోపు మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. మీకు అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. సో వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఎలాంటి రూపాయి ఖర్చు లేదు. ఒక లైక్ చేస్తే ఏంటంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో ఒక వీడియోని అయితే పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ మన ఛానల్లో ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి మేము డబ్బులు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నామనేటువంటి వాళ్ళ కోసం సో మన ఛానల్ ముందుకైతే వచ్చేసింది. మీకోసం ఈ యొక్క ఆన్లైన్లోనే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా మీరు ఎక్కడికి కోచింగ్ వెళ్ళాల్సినటువంటి పని లేకుండా సో మీరు చక్కగా ఇంట్లో ఉండే మొబైల్ త్రూగానే మీరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే విధంగా మన ఆర్కే లాజిక్స్ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ఏ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలి అనుకున్నా ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి కూడా మన ఆర్కే లాజిక్స్ యాప్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకోసం చాలా తక్కువ ప్రైస్లోనే అందిస్తున్నాము. సో ఈ యొక్క యాప్ లింక్ అనేది మన ఛానల్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. జాబ్ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. లాస్ట్ డేట్ 21 జూలై. ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇచ్చారు, ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది. సో ఇక జాబ్స్కి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఎంత సాలరీ పే చేస్తారో కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. మనకి పే లెవెల్ 6th ప్రకారం నాన్ మినిస్ట్రియల్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ హోదాలో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారు. బేసిక్ పేనే 35,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు చేరగానే 50,000కి పైగానే సాలరీ పొందొచ్చు. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. అంటే మీకు చాలా రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. త్వరలోనే మనకి 8th పే కమిషన్ కూడా రాబోతుంది కాబట్టి దాదాపుగా మీరు 1,00,000 వరకు కూడా సాలరీనే పొందే అవకాశం అనేది ఉంటుంది. అనుకొచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే January 1, 2026 నాటికి మీకు మినిమం ఏజ్ 18 years అయితే ఉండాలి. ఇందులో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. సో వాటికి వచ్చేసి ఏంటి అంటే పోస్టుల వరకే ఏజ్ లిమిట్ ఇచ్చారు. కొన్ని పోస్టులకి 30 years వరకు, కొన్ని పోస్టులకి 32 years వరకు ఛాన్స్ ఉంది. ఇది మనకి జనరల్ ఓసీ వాళ్ళకి సంబంధించింది అనమాట. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ ప్రకారం. ఓబీసీ వాళ్ళకి +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి +10 years. దీంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయి. ఈ విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలకి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ అబ్బాయిలకి కూడా ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాలి. లాస్ట్ డేట్ 22 జూలై. జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే 2 పేపర్లలో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. పేపర్ 1 సపరేట్గా ఉంటుంది, పేపర్ 2 సపరేట్ రోజు ఉంటుంది. పేపర్ 1లో ఏంటి అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ నుంచి కూడా సేమ్ 50 questions 50 marks, 2 hours టైం ఇస్తారు. ఇక్కడ మనకి నెక్స్ట్ 3rd సెక్షన్ వచ్చేసి ఏంటి అంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని చెప్పేసి మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్లుగా జనరల్ ఇంజనీరింగ్కి సంబంధించి టాపిక్స్ మీద 100 questions అడుగుతారు, 100 marks అని చెప్పేసి ఇచ్చారు. సో తర్వాత పేపర్ 2 వచ్చేసి ఏంటి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఇందులో కూడా ఏంటి అంటే మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్కి సంబంధించి 100 questions అడుగుతారు, 300 marks, 2 hours టైం ఇస్తారు. పేపర్ 1లోనేమో నెగటివ్ విధానం ఉంటుంది, పేపర్ 2లో కూడా ఉంటుంది. పేపర్ 1లోనేమో ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 marks తీసేస్తారు. పేపర్ 2లోనేమో ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 mark అనేది తీసేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. సో ఈ విధంగా మనకి జాబ్స్కి సంబంధించి సెలక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనకి డీటెయిల్గా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు. అలాగే సిలబస్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు కాబట్టి మీరంతా కూడా సిలబస్ అంతా కూడా క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేసుకోండి.
ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలులో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ లొకేషన్స్లలో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. జాబ్స్కి మనం ఎలా అప్లై చేయాలంటే ssc.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేయాలంటే ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు లాస్ట్లో చూడండి అప్లై అని చెప్పేసి ఉంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇందులో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని లాగిన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేయొచ్చు, అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఏ డిపార్ట్మెంట్లలో ఈ జాబ్స్ని భర్తీ చేస్తున్నారని చెప్పి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే మనకి గ్రూప్ బి హోదాలో ఉన్నటువంటి జూనియర్ ఇంజనీర్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఎస్ఎస్సి నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సో మనకి ఈ జాబ్స్ని ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేసినటువంటి వివిధ రకాల ఆర్గనైజేషన్స్ అలాగే ఆఫీసులలో ఈ యొక్క జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మనకి వివిధ రకాల ఆర్గనైజేషన్స్ అంటే ఏ ఆర్గనైజేషన్స్లో భర్తీ చేస్తానో మీకు చెప్తాను. ఇక్కడ మనకి ఫస్ట్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO అని చెప్పేసి ఇచ్చారు కదా, వీటికి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఇది వదిలేస్తున్నాను. సో మిగతా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. బ్రహ్మపుత్ర బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి సంబంధించి, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ఈ విధంగా మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్లలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు డిప్లొమా కానీ లేదా డిగ్రీ కానీ చదివితే సరిపోతుందన్నమాట. అంటే మీరు బీటెక్ కానీ డిప్లొమా కానీ మెకానికల్లో కానీ సివిల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి ఇక్కడ 18 నుంచి 30, కొన్ని పోస్టులకి 18 నుంచి 32 ఇచ్చారు కాబట్టి సో మీరు క్లియర్గా చెక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. ఒకటే అప్లికేషన్ పెట్టాలి. అప్లై చేసినప్పుడు మనము పోస్టింగ్ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేస్తే సరిపోతుందన్నమాట. పోస్టింగ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వదులుకోదు. టోటల్గా మనకి 1340 టెంటేటివ్ వేకెన్సీస్ అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు సో తప్పనిసరిగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా ఇచ్చేస్తారు. 27 నుంచి 31 అక్టోబర్ వరకు పేపర్ 1, జనవరి లేదా ఫిబ్రవరి మంత్లో మీకు పేపర్ 2 అనేది కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే సెలెక్షన్ చేస్తారు. సో మీకు ఎలాంటి స్కిల్ టెస్ట్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఏమీ ఉండవు. సో చాలా మంచి ఆపర్చునిటీ. సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.